11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 39వ శ్లోకము. వాయుర్యమోగ్నిర్వరుణశ్చ శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. తాత్పర్యం: నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరలా మరలా నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. వివరణ: అర్జునుడు భగవానుని దగ్గరికి వచ్చి, నేను నీకు ఎన్నిసార్లు నమస్కరించాలి అని అడుగుతాడు. ఇక్కడ అర్జునుడు భయంతో కనిపిస్తాడు. అతను తీవ్ర భావోద్వేగానికి గురై, నువ్వు గాలివి, నువ్వే యమరాజువి, నువ్వే చంద్రుడవి, నువ్వే వరుణుడవి, మనమందరం నీటి వల్ల జీవిస్తున్నాం, నువ్వు నీటి రూపంలో మాకు అందుబాటులో ఉన్నావు. అగ్ని లేకుండా మనం జీవించలేము, మనలోని శక్తి వల్లే మనం జీవిస్తున్నాము. గాలి, అగ్ని, వరుణుడు లేకుండా మన జీవితం సాధ్యం కాదు. ఇవన్నీ నీ వ్యక్తీకరణలు మరియు మన ఉనికిని మనం పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాము. ఈ జీవిత ముగింపుకు నువ్వే కారణమవుతావు, నువ్వే యజమానువి. సూర్యుడు, చంద్రుడు మన జీవిత అద్భుతమైన పనితీరుకు కారణాలు. నువ్వే ప్రజాపతి బ్రహ్మవి కూడా. సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా నువ్వే. తండ్రి, తాత, ముత్తాత అంటే తాత, ముత్తాత మరియు వారి తాతలు. ఓ, నీవే అన్నింటికీ కారణం. ఇప్పుడు అర్జునుడు భయపడి గందరగోళానికి గురి అవుతాడు. ఈ ఆలోచన వచ్చినప్పుడు, మనం ఈ విషయాలన్నింటినీ ఆలోచించినప్పుడు మనలో ఎలాంటి భావాలు పుడతాయి? తన ముందున్న ఈ పరిస్థితులను చూసినప్పుడు అర్జునుడు ఏ స్థితిలో ఉండాలి? ఆ విశ్వరూపం గురించి వింటేనే మనం చేతులు జోడించి మనల్ని కదిలించగలం. అర్జునుడు అతని ముందు నిలబడి ఉన్నాడు. ఏమి చెయ్యాలో అతనికి తెలియదు. అతను నమస్కరించడం ఆపలేకపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ నుండి నమస్తే, అక్కడ నుండి నమస్తే, మీకు నమస్తే, మళ్ళీ నమస్తే, మళ్ళీ మళ్ళీ నమస్తే, 1000 సార్లు నమస్తే, మీకు 1000 సార్లు నమస్తే, మళ్ళీ నమస్తే, మళ్ళీ నమస్తే, నమస్తే, మళ్ళీ మళ్ళీ నమస్తే, నమస్తే. ముందు నుండి కాదు, ఇప్పుడు అన్ని దిశల నుండి, ముందు నుండి నమస్తే, వెనక నుండి నమస్తే, ప్రతి దిశ నుండి నమస్తే. ఇప్పుడు ఇవన్నీ భయాందోళనకు గురైన వ్యక్తి యొక్క లక్షణాలు. మళ్ళీ ఎవరైనా భయాందోళనకు గురైతే చాలా భయపడి వ్యక్తి మాత్రమే ఇలా నమస్తే నమస్తే అనే చెబుతూ ఉంటారు. అవే లక్షణాలన్నీ అర్జునుడిలో కనిపిస్తున్నాయి. అతను ఇలా అంటున్నాడు: పరాక్రమాన్ని మరే దానితోనూ పోల్చలేము. ఏ యోధుడు కూడా ఓడించలేకపోయినా మహాశక్తిమంతుడైన అర్జునుడే ఇలా చెబుతున్నాడు. అతని యుద్ధ నైపుణ్యాలను చూసి మహాదేవుడు కూడా అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. అలాంటివాడు ఈ అర్జునుడు. అర్జునుడు మహాదేవుడితో 3 రోజులు యుద్ధం చేసినప్పుడు మహాదేవుడు కూడా, ఓహ్, ఎంత యోధుడు అర్జునుడు అని అన్నాడు. అర్జునుడి నైపుణ్యాలకు అతను ఎంతగానో ముగ్ధుడయ్యాడు. అతను గంధర్వులను కూడా ఓడించాడు. అలాంటి యోధులు, పరాక్రమానికి మీ శక్తికి అంతం లేదు, మీ బలానికి అంతం లేదు అని అంటున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు అడుగుతాము. మన పిల్లలు కూడా అడుగుతారు, పెద్దలు కూడా కొన్నిసార్లు అడుగుతారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం దేవుడిని ఎక్కడ చూడగలం? ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రశ్నను చాలా సాధారణంగా అడుగుతారు. అదే ప్రశ్న తప్పు. మీరు ఎక్కడ లేరు? ఇది ఆలోచించాల్సిన విషయం. మీరు లేని ప్రదేశం లేదు, మీరు ప్రతి చోట ఉన్నారు. దేవునిపై పూర్తి విశ్వాసం మరియు పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి మాత్రమే మేల్కొల్పగలరు. ప్రహ్లాదుడిని చూస్తాము. ఇంత చిన్న వయస్సులో ఎలాంటి విశ్వాసాన్ని పొందాడు? అతను తనలో ఎలాంటి భక్తిని మేల్కొల్పలేడు? అతను ఎంత ఆత్మగౌరవంతో, ఎంత విలువైన రీతిలో, తండ్రి, మీరు ఎక్కడ చూసినా దేవుడిని చూస్తారు అని అన్నాడు. ఈ భావన ఎవరికి ఉందో
వారు ప్రహ్లాదునిలా భక్తిని పొందుతారు. మీరు 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ మూలలోనూ దేవుని చెవులు లేని, దేవుని చేతులు లేని, దేవుని నోరు లేని ప్రదేశం లేదని మీరు చూస్తారు. మీరు ఎక్కడ అనుకున్నా, ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నా, ఏదైనా చెబుతున్నా దేవుడు అక్కడ ఉన్నాడని ఎల్లప్పుడూ గుర్తించుకోండి. ఆయన వింటున్నాడు. ప్రతిదీ ఆయనను చేరుకుంటోంది. ఆయన సర్వవ్యాప్తి. దీని అర్థం చేసుకున్నవాడు మాత్రమే నిజమైన భక్తుడు అవుతాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఈ ప్రశ్న అడిగాడు. హే తండ్రి, ఆయన ఇక్కడ అక్కడ ఎక్కడ లేడో చెప్పు అని అడిగాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఆయన ఇక్కడ ఉన్న ఈ చిన్న స్తంభం నుండి ఉద్భవిస్తాడా అని అడిగాడు. అవును, ఎందుకు కాదు? మరియు దాని నుండి కూడా దేవుడు తన ప్రియమైన భక్తుడి కోసం అవతరించాడు. ఆయన నరసింహ రూపాన్ని తీసుకున్నాడు. ఇది భక్తుడి ప్రాముఖ్యత. ఈ భావన ఎవరిలో గొప్ప తీవ్రతతో మేల్కొంటుందో వారికి భగవంతుడు ఎక్కడి నుండైనా కనిపిస్తాడు. ఈ భావన ప్రతి భక్తుడి, ప్రతి అన్వేషకుడి అంతర్గత మనస్సాక్షిలో సజీవంగా ఉండాలి. మనం ఎక్కడ చూసినా దేవుని రూపం ఉంది. అర్జునుడు ఇంత భయంకరమైన రూపాన్ని చూస్తున్నాడు. అతను ఎక్కడ చూసినా అతను ఒకే ఒక పరమాత్మను తప్ప మరేమీ చూడడు. ఇది అర్జునుడి దృష్టి మాత్రమే కాదు, ఇది దేవుని నిజమైన రూపం. మనం మన అంతరంగంతో అనుసంధానించబడితే ఈ విశ్వం మొత్తాన్ని మన నుండి వేరుగా చూస్తాము. అది నిజం మరియు అబద్ధం ఉనికిలో కొనసాగుతుంటుంది. భగవంతుడు విశ్వరూపాన్ని చూపించి తరువాత అదృశ్యమయ్యాడని కాదు, ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఈ భావన మనలో మేల్కొల్పండి. అర్జునుడు ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈ దేవతలందరూ, ఈ గొప్ప ఋషులు, అన్ని రకాల ఋషులు, ఈ సిద్ధులందరూ, వారందరూ మీ రక్షణలో ఉన్నారు. మీరు సర్వవ్యాప్తి అంటున్నాడు భగవంతునితో. అర్జునుడు ఒక క్షణం ఆగాడు. అతని మనస్సులో అకస్మాత్తుగా ఒక సందేహం తలెత్తింది. భీష్ముడు, ద్రోణుడు, ఈ కౌరవులందరూ మన సైనికులు కూడా. వారందరినీ తన దంతాలతో నమిలి కృష్ణుడు, ఒక మూలలో దాక్కున్న ఈ దేవుళ్ళందరూ, ఈ శివుడు, ఈ బ్రహ్మ, వారి ప్రపంచంలో ఒక మూలకు చేరుకున్నారు. నేను ఈ శ్రీకృష్ణుడిని నా స్నేహితుడిగా భావించాను. నేను ఏమి చేశాను, నేనేమనుకున్నాను, నేను కూడా అతనితో అలాగే ప్రవర్తించాను. నేను అతన్ని నా స్నేహితుడని పిలిచాను. నేను అతన్ని నా సోదరుడని పిలిచాను. ఏమి చేశాను? నేను నా గౌరవాన్ని విడిచిపెట్టి అతనితో ఇలా ప్రవర్తించాను. నా అసభ్యత కారణంగా ఈ పరమాత్మ దేవుడు నాపై కోపంగా ఉన్నాడా? నా ఈ అహంకారం కారణంగా అతను తన భయంకరమైన రూపాన్ని నాకు చూపిస్తున్నాడా అనే అనుమానం తలెత్తగానే అప్పటి వరకు అర్జునుడి నోటి నుండి చాలా శుభశ్లోకాలు వచ్చాయి. అని ఇప్పుడు అర్జునుడి మనస్సు అశాంతితో నిండిపోయింది.